గౌరవమైన ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎంసార్ గారికి ఉపాధ్యాయులు మరియు నా స్నేహితులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను ఎలక్ట్రానిక్స్ అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను. ఎలక్ట్రానిక్స్ నా ట్రైడ్స్ నా కళ మాత్రమే కాదు, నా భవిష్యత్తుకు ముఖ్యమైన అవసరం. ఎగ్జాంపుల్, మన పాఠశాలలో ఎలక్ట్రానిక్స్ మనం చూసి ఉంటాం. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ మన ఇంటిలోనే టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్స్, కంప్యూటర్ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్తో పనిచేస్తాయి. ఒక రైతు మోటార్, సెన్సార్లు ఆటోమేటిక్ పరికరాలను ఉపయోగిస్తాడు. ఒక హాస్పిటల్లో ఈసీజీ మిషన్స్ స్కానింగ్ కోసం పనిచేస్తాయి. ఒక విద్యార్థి మొబైల్స్, కంప్యూటర్ వీటిల్లో ఆన్లైన్లో చూసి విద్య నేర్చుకుంటారు. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ద్వారా పనిచేస్తాయి. వృత్తి విద్య ద్వారా పుస్తకాలు చూసి విద్య నేర్చుకుంటారు. పని చేసి నైపుణ్యం నేర్చుకోవాలి. ఎలక్ట్రానిక్స్ నా ట్రైడ్ నా కళ. పరికరాలను రిపేర్ చేయడం, సర్క్యూట్లను తయారు చేయడం, లోపాలను గుర్తించడం, కొత్త టెక్నాలజీని పెంపొందించుకోవడం. ఈ నైపుణ్యంతో ఉద్యోగం చేయవచ్చు. లేకపోతే కొత్త సెంటర్ పెట్టవచ్చు. భారతదేశంలో మొబైల్స్, కంప్యూటర్ ఇవన్నీ బాగా అభివృద్ధి చెందుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా యువతకు ముఖ్యమైన అవసరం కనుక ఈ ఎలక్ట్రానిక్స్ పర్యావరణాన్ని హాని కలిగించకుండా ఉపయోగించుకోవాలి. ఎలక్ట్రానిక్స్ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు. ఈ ఎలక్ట్రానిక్స్ మనకు ముఖ్యమైన అవసరం కనుక ఈ ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్నాం. మిత్రులారా, డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా ఉండాలి కనుక ఎలక్ట్రానిక్స్ నేర్చుకుందాం. నైపుణ్యాన్ని పెంచుకుందాం. మంచి భవిష్యత్తును పెంచుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రుల హెచ్ఎంసార్ గారికి ధన్యవాదాలు. జై హింద్.